అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓవర్ యాక్షన్కి ఇక్కడ తోడు నిలిచే వాళ్ళు తయారైపోయారు. అందులో భాగంగా భారతీయుల్ని భయపెడదామంటే రియల్ ఎస్టేట్లోనూ భయం రాలేదు, వ్యాపారాల్లోనూ భయం రాలేదు, అలాగే దీంట్లో మన ఏదైతే షేర్ మార్కెట్లోనూ భయం రాలేదు. కాబట్టి ఇప్పుడు కొత్త భయాలు సృష్టించేందుకు సర్ అని చెప్పి ఎవడైతే యూట్యూబుల్లో వీటిట్లో హడావిడి చేస్తుంటాడో విశ్లేషకుడిగా అతను ఒక పాయింట్ని రైట్ చేసుకొచ్చాడు. ఈ ట్రంప్ తలుచుకుంటే జీమెయిల్ బ్లాక్ చేసేస్తాడు, అదే బ్లాక్ చేసేస్తే యూపీఐ ఎలా పనిచేస్తుంది, దాంతో ఒక్కసారిగా మీ ఫోన్లు ఉంటాయి, మీ చేతిలో డబ్బులు పనిచేయవని. ఈ మేధావికి తెలియాల్సింది ఏంటంటే యూపీఐకి మెయిల్కి సంబంధం లేదు, జీమెయిల్కి యూపీఐకి సంబంధం లేదు అన్నటువంటిది కూడా తెలియదు. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు మన దేశంలో మేధావులుగా చలామణి అవుతున్నారు. AWS, GCP ఆర్ ఎజ్యూర్ అనేటటువంటికి సంబంధించినటువంటి ఏ దానికి భయం లేదు. NPCI అనేటటువంటిది ఓన్ డేటా, అది కూడా భారతదేశంలోనే పవరింగ్ అయి ఉన్నటువంటిది అన్న విషయం అయితే తెలియట్లేదు. భయపెట్టేటటువంటి వాళ్ళు ఇప్పుడు సంఖ్య పెరిగిపోతుందన్నమాట.